హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగలి. మా అత్తయ్య గారు అయితే రెడీ చేస్తున్నారు ఈరోజు పొంగలి బ్రేక్ఫాస్ట్లో. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం బ్రౌన్ అయిన తర్వాత క్యాష్ నట్స్ వేసుకోవాలి. దాని తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, పెప్పర్ పేస్ట్ చేసుకొని మసాలా వేసుకోవాలి. అంతా బ్రౌన్గా వేగాక అందులో కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు అది వేసుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకోవాలి దానికి సరిపోయేంత. ఇప్పుడు 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 3 or 4. దాని తర్వాత కుక్కర్ క్లోజ్ చేయాలి. 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి కుక్కర్. పొంగలి ప్రిపేర్ అయ్యేలోపు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాయిపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు. దాని తర్వాత మిక్సీ పట్టాలి. పచ్చడి రెడీ. పొంగలి పచ్చడి రెడీ అయిపోయింది. పొంగలిని మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి మంచిగా. వేడివేడిగా పొంగలి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. కైసా సూపర్.